ఎంపీపీఎస్ బీసీ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు ఆటలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనకు కరికులం అంటే పాఠ్యాంశాలతో పాటు కో కరికులం అంటే ఆటలు పాటలు పాఠ్యాంశాల్లో లేనివన్నీ మనం కూడా నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పాఠశాల ఉన్నటువంటి టైం టేబుల్లో ఒక పీరియడ్ దీనికి ఆటలకు పాటలకు కో కరికులర్ యాక్టివిటీస్కు కేటాయించడం జరిగింది. దీన్నే డ్రిల్ పీరియడ్గా పీటీ పీరియడ్గా మనం పిలవడం జరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు పులిమేక లేదా చెడుగుడు అనే ఒక ఆటను మనం పరిచయం చేయడం జరుగుతుంది. మొదటగా ఈ ఆట పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు నాన్నలు మన వరకు కూడా ఇంట్లో కాలయాపన కోసం ఇంట్లో అప్పట్లో టీవీలు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉండకుండే కాబట్టి ఊళ్ళల్లో ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు. పచ్చిసాట, రాళ్ళాట, చెడుగుడు, ఢిల్లీకామ, 4 రాళ్ళాట ఇలాంటి దాగుడు మూతలు ఇలాంటి ఆటలు విలేజ్లలో ఇప్పటికి కూడా ఆడడం జరుగుతుంది. ఆటలు నేర్చుకోవడం వల్ల ఆడడం వల్ల విద్యార్థులకు శారీరక శ్రమ పెరుగుతుంది, ఆలోచించే విధానం పెరుగుతుంది, మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. నెక్స్ట్ మన చెస్ లాంటి ఆట ఇది ఇప్పుడు మనం విద్యార్థులు నేర్చుకునే ఆట పులిమేక ఆట. అంటే ఇందులో ఎవరు ముందు విన్ అవుతారు దానికోసము ఎవరు ఎలా ఆడాలి అంటే షార్ప్నెస్గా నెక్స్ట్ వీళ్ళు పావులు ఎక్కడ జరపాలి, నేను ఎటు జరపాలి, ఎటు పోతే మనం సేఫ్ ఉంటాం, ఎటు పోతే అవుట్ అవుతాం అనే విధంగా క్షణం ఆలోచించుకుంటూ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఆ ఆటలో బాగా ఏకాగ్రతతోటి ఆలోచన శక్తితోటి మనం ఈ పావులు కదపడం వల్ల ఈ ఆటలో గెలవడం ఓడడం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు ఆడేటటువంటి ఈ పులిమేక ఆటలో 2 విద్యార్థులు ఆడడం జరుగుతుంది. ఒక విద్యార్థి 12 మూతలు క్యాప్స్ తోటి, ఇంకో విద్యార్థి 12 స్టోన్ రాళ్ళతోటి ఎదురు బదురు కూర్చొని ఆడడం జరుగుతుంది. దీనిలో ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఆ మూతకు లేదా రాయికి ఆ బాక్సులో మధ్యలో ఖాళీ ప్లేస్ ఉన్నట్టంటే ఇటు నుంచి అటు జంప్ కావడం వల్ల వాళ్ళు అవుట్గా అంటే ఆ రాయి లేదా ఆ మూతను చనిపోయిందిగా భావించి పక్కకి వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు ఎక్కువసేపు ఆడతారో, ఎవరు ముందుగా అన్ని పావులు కానీ అన్ని స్టోన్స్ కానీ అయిపోతాయో వాళ్ళు అవుట్ అయిన వారిగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఆట అయిపోయేంత వరకు అంటే 12 రాళ్ళు కానీ లేదా 12 మూతలు కానీ ఎవరిలో తొందరగా అవుట్ అయ్యి ఆటోలో నుంచి బయటకి అంటే ఆ మ్యాప్లో ఆ గడులలో నుంచి బయట మనం వేసుకోవడము ఎక్కువగా ఉంటాయో అంటే ఆ తొందరగా అవుట్ అవుతారో అప్పుడు వాళ్ళే అవుట్ అయిన వారిగా భావించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ అవతల వాళ్ళు ఎలా ఆడుతున్నారో ఆలోచన శక్తితోటి ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ అతను అక్కడ జరిపితే మనం ఎటు జరగాలి, అతనికి అవుట్ కాకుండా మనం సేఫ్ సైడ్ ఉండాలంటే ఎటు నుంచి ఎటు ఆడాలి, మనం ఎటు నుంచి పోతే అతను ఎటు రావచ్చు అని ఒక చెస్ గేమ్ లాంటిది. చాలా మైండ్ షార్ప్నెస్ పెరగడానికి కూడా ఇలాంటి ఆటలు దోహదపడతాయి. కాబట్టి విద్యార్థులకు ఇలాంటి ఆటలు ఆడడం వల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఊహించే విధానం అంటే ఇమాజినేషన్, తర్వాత ఆటలలో గెలుపు ఓటములు సహజం. ఈసారి గెలవచ్చు, మళ్ళీసారి ఓడవచ్చు. కాబట్టి జీవితంలో కూడా గెలుపు ఓటములు కామన్గా తీసుకునేటువంటి మానసిక స్థితి విద్యార్థుల్లో ఇలాంటి ఆటలు ఆడడం వల్ల రావడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాలలో ఒక పీరియడ్ ఆటలకు కేటాయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా పాఠశాలలో ఇలాంటి ఆటలకు అంటే మరుగున పడినటువంటి పురాతనమైనటువంటి ఆటలు అన్నిటినీ వాళ్ళకు పరిచయం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి ఆడడం వల్ల మా పాఠశాలలో ఆబ్సెంటీస్ తగ్గిపోయింది. అంటే క్రమంగా ఆ హాజరు శాతం పెరిగింది. అంటే ఈ పాఠశాలలో ఆటలు పాటలు
తర్వాత పాఠ్యాంశాలు అన్నిటికీ విలువ ఇస్తుర్రు, అన్నీ నేర్పుతుర్రు అనే ఉద్దేశం కొద్దీ అటెండెన్స్ కూడా చాలా చాలా పెరగడం జరిగింది. కనుక ఇది రోజు మనం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠ్యాంశాన్ని